సార్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌కి ఇక రంగం సిద్ధమైపోయింది. ఈరోజు అరెస్ట్ కన్ఫర్మే అన్నట్టుగా ఇప్పుడు నడుస్తూ ఉంది సార్. ఎందుకంటే ఆయన సిట్ విచారణ చేస్తుంది. ఆ సిట్ విచారణలో అటు లోపల జరుగుతుండగా బయట మొత్తం కూడా బలగాలు మోహరించేశాయి. సెక్యూరిటీ భారీగా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మరి వాళ్ళ అరెస్ట్ చేస్తారా? కొన్ని రోజుల నుంచి కూడా ఈ డ్రామా అలాగే నడుస్తుంది. మరి వాళ్ళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? గత కొంతకాలంగా మిథున్ రెడ్డి ఈ రోజు అరెస్టు రేపు అరెస్ట్ అని అంటున్నారు. అయితే మిథున్ రెడ్డి కూడా పట్టువేయకుండా ఆ ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆయన మిగతా వాళ్ళ వైసీపీ వాళ్ళ కాకుండా, అంటే మిగతా వాళ్ళకంటే ఇక్కడ కొనవలే పెద్ద లాయరు. అట్ట కాకుండా ఈయన నిరంజన్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇంకొంతమంది సీనియర్ అడ్వకేట్లని అక్కడ పెట్టుకున్నారు సుప్రీంకోర్టులో కూడా. అయినప్పటికీ కూడా ఫలితం లేదు. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదు. అరెస్టు చేయకముందే బెయిల్ ఇవ్వడానికి దీంట్లో ఏముంది అన్నట్టుగా ఆయన చేయలేదు. పైగా అవతల సిద్ధార్థ లోత్రా లాంటి వాళ్ళు ఆర్గ్యూ చేయడం వల్ల ముందుగా ఇక్కడ జస్టిస్ మల్లికార్జునరావు హైకోర్టులో ఈయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశాడు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మను సింఘ్వి ఈయన తరఫున వాదించాడు. అవతల ముకుల్ రోహిత్ గారిని సిద్ధార్థ లోత్రా గవర్నమెంట్ తరఫున వాదించారు. సో ప్రధానంగా ఇటు నిరంజన్ రెడ్డి గాని మను సింఘ్ గాని చెప్పింది ఏంటంటే దీంట్లో అసలు ఆధారాలు ఏమి లేవు, కావాలని ఇది కక్ష సాధింపులో కేసు పెడుతున్నారు అనేది నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో సిట్ పక్షపాత ధోరణి వహిస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆయన్ని సేమ్ మాతృ సంస్థల పంపించేశారు. అట్లాగే సత్యప్రసాద్ని అరెస్ట్ చేయలేదు. తర్వాత రజత్ భార్గవ్ని అరెస్ట్ చేయలేదు. అంటే గవర్నమెంట్కి ఎవరెవరైతే కోఆపరేట్ చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఈ కేసులో. కాబట్టి ఇది క్లియర్ గా పొలిటికలీ మోటివేటెడ్ కేసు అనేది వీళ్ళు ఆర్గ్యూ చేశారు. అట్లాగే ఇతను కోఆపరేట్ చేస్తున్నాడు, సిట్ విచారణకు ఎప్పుడైనా రెడీగా ఉన్నాడు, కాబట్టి తను అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అనేది వీళ్ళు మాట్లాడారు. అవతల సిద్ధార్థ లోత్రా కానీ ముకుల్ రోహిత్ కి కానీ ఇది చాలా పెద్ద కుంభకోణం. గతంలో ప్రభుత్వం పారదర్శకంగా ఆన్లైన్లోనే కార్యక్రమాలు నడిపేది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చినాక ఆన్లైన్ తీసేసి 3,500 గవర్నమెంట్ అవుట్లెట్లు పెట్టి దాంట్లో క్యాష్ డీలింగ్స్ పెట్టడం ప్రధానంగా జరిగింది. అందులో ఈయన చాలా ఇన్వాల్వ్ అయినాడు. మిథున్ రెడ్డి జగన్కి చాలా సన్నిహితమైన వ్యక్తి, ఎప్పుడు కూడా జగన్తో చాలా క్లోజ్గా ఉంటాడు. కాబట్టి సో ఇతను ఒక పవర్ఫుల్ పర్సన్. ఇతను బయట ఉంటే సాక్షుల్ని బెదిరించడం కానీ ప్రలోభపరచడం కానీ చేయొచ్చు, సాక్ష్యాధారాలను మాయం చేసే అవకాశం ఉంది అనేది వాళ్ళు గట్టిగా చెప్పారు. దాంతో సుప్రీంకోర్టు కూడా అతనికి బెయిల్ రిజెక్ట్ చేసింది. అయితే ఈరోజు మార్నింగ్ ఏసీబీ కోర్టులో ఇతను అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయమని సిట్ అడిగింది. కానీ ఏసీబీ కోర్టు రిజెక్ట్ అయితే చేసింది. అరెస్ట్ వారెంట్ అయితే లేదు. సో కాబట్టి సిట్ అరెస్టు చేయదనే ఒక వాదన కనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చాడు మార్నింగ్. సిట్ విచారణకి వెళ్ళక ముందుగా మీడియాతో మాట్లాడాడు మిథున్ రెడ్డి ఏమన్నా అంటే ఇది క్లియర్ గా కక్షాదింపు చర్య, ఒక ప్లాన్డ్ గా వీళ్ళు ఒక్కొక్కరిని అరెస్టులు చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు. సో దీంట్లో నాకు అసలు సంబంధం లేదు, దీంట్లో నన్ను ఇరికించారని చెప్తున్నాడు. ఇది ఇప్పుడు కాదు, 2014 నుంచి కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు. 2014లో కూడా అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళి వచ్చాను నేను. అప్పుడు కూడా లీగల్ గా పోరాటం చేసి బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా నేను లీగల్ గా పోరాటం చేసి బయటకు వస్తాను. ఏమవుతుంది, మహా అంటే అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, మేము అందరూ రెడీగా ఉన్నాము అని ఆయన చెప్పాడు. అది వాస్తవం కూడా, ఎందుకంటే వైసీపీ వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు. ఎప్పుడు మన టోకన్ వస్తుందో తెలియదు. సో మన టోకన్ వచ్చినప్పుడు మనం వెళ్ళాలి అన్న పద్ధతిలో అందరూ కూడా ప్రిపేర్ అయిపోయినారు మెంటల్ గా. తర్వాత మన కాలం వచ్చినప్పుడు మనం చూసుకుందాం అన్న పద్ధతిలో అయితే వైసీపీ వాళ్ళు ఉన్నారు. మిథున్ రెడ్డి కూడా దానికి ప్రిపేర్ అయినట్టుగా మనకు మాటల ద్వారా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే అరెస్టులు చేయాలని ఒక కృతనిశ్చయితంతో ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ డజన్ అరెస్టుల పైన జరిగింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కింగ్ పిన్ అని మనకి విజయసాయి రెడ్డి కూడా చెప్పారు. రాజ్ కసిరెడ్డి తనే ఈ మొత్తం స్కామ్ చేశాడు. ఈ స్కామ్ గురించి నేను ఆల్రెడీ 2-3 సార్లు వివరించాను ఎలా జరిగింది అనేది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన విదేశాలకు పారిపోతుంటే ఆయన్ని బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. ఆ తర్వాత ధనంజయ రెడ్డి ఆయన సీఎంఓ, ఇంతకుముందు జగన్ దగ్గర చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో సెక్రటరీగా ఉన్నాడు.
ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు ఓఎస్డీగా ఉన్నాడు, ఆయన్ని అరెస్ట్ చేశారు. గోవిందప్ప బాలాజీ మన భారతీయ సిమెంట్స్ లో ఆయన చాలా ఇంపార్టెంట్, సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, ఆయన అరెస్ట్ చేశారు. అట్లాగే సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్, వాళ్ళది కూడా దీంట్లో వన్ ఆఫ్ ద బ్రాండ్స్. సో వీళ్ళు కొన్ని బ్రాండ్స్ కి, లిక్కర్ బ్రాండ్స్ కి ముఖ్యంగా లోకల్ ఎప్పుడు పేరు వినని అనేక బ్రాండ్స్ క్రియేట్ చేసి వాటిని అమాంతంగా రేట్లు పెంచేశాడు. ప్రీమియం బ్రాండ్స్ కి ఏమో 80 నుంచి 85% వాటికి ట్యాక్స్ వేయడం వల్ల అవి రానియకుండా చూసుకున్నారు. సో ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఇండెంట్ ఎక్కువ ఇవ్వడం, అంటే వాళ్ళకి ఫేవర్ చేయడం, వాళ్ళ రేట్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం, అలొకేషన్స్ ఎక్కువ చేయడం, లైసెన్స్లు వాళ్ళకే ఇవ్వడం, మార్కెట్ యాక్సెస్ ని వాళ్ళకి క్రియేట్ చేయడం, ఇదంతా చేశారు. నెలకి 60-70 కోట్లు ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేసి దానికి కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ సిస్టమ్ కోసం కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్ని, కొంతమంది నిరుద్యోగుల్ని పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేసి అక్కడి నుంచి దాన్ని విదేశాలకు తరలించి విదేశీ షెల్ కంపెనీల్లో పెట్టి మళ్ళీ అక్కడి నుంచి హవాలా రూపంలో మళ్ళీ బయటికి తీసుకురావడం. దీనికోసం జూబ్లీ హిల్స్ లో రాజకేశ్ రెడ్డి ఒక ఆఫీస్ ని ఓపెన్ చేసి దీన్ని ఒక సిస్టమేటిక్ గా, లోకేష్ చెప్తా ఉంటాడు సైంటిఫిక్ కరప్షన్ అన్నాడు. సో ఒక సైంటిఫిక్ సిస్టమేటిక్ మెథడ్ లో రాజకేశ్ రెడ్డి దీన్ని ఆర్గనైజ్ చేశాడు. సో మొత్తంగా ఇప్పటి వరకు తేలింది వచ్చి 3,500 కోట్ల కరప్షన్ జరిగినట్టుగా ఇప్పటి వరకు తేలింది. అయితే ఈ రోజు ఛార్జ్ షీట్ కూడా పెడతారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ అక్కడ విజయవాడలో టైట్ సెక్యూరిటీ పెంచారు, వైసీపీ శ్రేణులు రానికుండా చూసుకుంటున్నారు. సో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి టాప్ దీంట్లో ఉన్న వైసీపీలో మిథున్ రెడ్డి కానీ వాళ్ళ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ టాప్ దీంట్లో ఉంటారు. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డిని చూస్తే ఆయన మిగతా ఎంపీలతో కలవడు, ఆయనకి సపరేట్ పిఆర్ నెట్వర్క్ ఉండదు, ఆయన సైలెంట్ గా ఉంటాడు, ఓన్లీ జగన్తోనే డీల్ చేసుకుంటాడు వ్యవహారాలని, జగన్తో డైరెక్ట్ అనమాట. మిగతా ఎంపీలతో కలవడం కానీ, మిగతా వైసీపీ నాయకులకి ర్యాపో మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ ముందు నుంచి కూడా లేవన్నమాట మిథున్ రెడ్డికి. ఆయన ఒక డిఫరెంట్ రాజకీయ నాయకుడిగా చెప్పుకోవచ్చు. సో అందువల్ల పెద్దిరెడ్డి చంద్రబాబు ముందు నుంచి కూడా స్టూడెంట్ డేస్ నుంచి కూడా పెద్దిరెడ్డి రైవలే. ఎందుకంటే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి చంద్రబాబు మధ్య పడేది కాదు. అక్కడి నుంచి వాళ్ళ రైవల్టీ కంటిన్యూ అవుతుంది, అది తరతరాలుగా వెళ్లే ప్రసక్తి కనబడుతుంది. అలాగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని కూడా జైల్లో వేసి ఒక వల్లభనేని వంశీని ఎలాగైతే ఇబ్బందులు పెట్టారో అలాగే ఆల్రెడీ ఆయన మీద 2-3 కేసులు ఉన్నాయి. వన్ బై వన్ తీసుకొని రావడం, మిథున్ రెడ్డి బెయిల్ రాకుండా కోర్టులలో మేనేజ్ చేసుకోవడం, ఇది ఒక స్ట్రాటజీగా కనిపిస్తుంది. అంటే ఒక పద్ధతి ప్రకారం రివెంజీ మోడ్ లో వెళ్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశానికి ఉన్న బలం ఏంటంటే వెరీ వెరీ ఆర్గనైజ్డ్ బలం. ఏ పని చేసినా వాళ్ళు వెరీ ఆర్గనైజ్డ్ గా చేస్తారు, వెరీ సిస్టమ్స్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పొలిటికల్ పార్టీలలో మనం చూస్తే మనకి సౌత్ లో ఒక డిఎంకే కొంతవరకు ఢీకొనగలదు, కానీ మిగతా ఏ పార్టీలు కూడా ఇండియాలోనే రీజనల్ పార్టీలు ఈ స్థాయి మెకానిజం అనేది ఇంకే పార్టీలకు ఉండదు. ముఖ్యంగా చంద్రబాబు ఆయన సుదీర్ఘ 45 ఏళ్ల అనుభవం అనేది ఆయనకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. ఆయన డే 1 నుంచి కూడా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలి, సిస్టమ్స్ లో తన మనుషులను ఎలా పెట్టాలి, ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి, ఇదంతా కూడా పక్కాగా చూసుకున్న వ్యక్తి. దానికి తోడు ఆయన కుల బలం ఉంది, రెండోది మీడియా స్ట్రెంగ్త్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల వైసీపీని అయితే ఖచ్చితంగా ఆయన వీకెండ్ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయినాడు. దాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ కూడా రంగంలోకి అయితే దిగింది. సో ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఈ రోజు కాకుండా రేపైనా ఖచ్చితంగా అరెస్ట్ అయితే తప్పదు. దానికి మిథున్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ప్రిపేర్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.